తెలంగాణ అసెంబ్లీలా హరీష్ సార్ మాటల తూటాల జడివానల తట్టుకొని నిలబడ్డది ఎవరైనా ఉన్నారా అంటే అది బట్టి సారే అని చెప్పొచ్చు. గరం గరం కాకుట మాట అటు ఇటు కాకుట తిట్టకుట పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చిండు సార్ ఒక్కడే ఉన్నాడు. కాంగ్రెస్ ఓళ్లను ఇరుకున పెట్టేతందుకు బీఆర్ఎస్ ఓళ్లు సురుకులు పెడుతుంటే లేషి ఆలకు తగ్గఫర్ కౌంటర్ ఇచ్చిండు డిప్యూటీ సీఎం బట్టి సారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి అప్పుల పాలు చేసిందే మీ పార్టీ. అరే సర్కారు ఉద్యోగాలు చేసేటోళ్లకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వకుండా చేసిందే మీరు. మేము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక తొవ్వకు తెచ్చి నెల నెల ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం. మేము మీ లెక్క ఒక్క రంగం మీదనే దృష్టి పెట్టలే. వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమలను, హైదరాబాద్ నగరాన్ని, మహిళలను, యువతను అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ పెట్టినాం. మా బడ్జెట్ చూసి జనమంతా సంబరపడుతుండ్రు, మీకే దుఃఖం వస్తుంది. మాది సామాన్యుల బడ్జెట్, ప్రజాపాలన అనుకుంటా బట్టి సారు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని, హైదరాబాద్ నగరాన్ని, మహిళల్ని, యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష. ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు, మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా, ఇదేంది అని ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రిటికల్ ఎనాలిటికల్గా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీనికి పెట్టారు, ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది, దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే, మాలాగా ఏదో 15,000-20,000 కోట్లు పెడితే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు పెట్టారు, ఎందుకు పెట్టారు అనవసరం, దీన్ని గాలికి వదిలేస్తే మాలా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళు అంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు, అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఇక దానికి కూడా హరీష్ సార్ గట్టిగానే మళ్ళా సర్కార్కు కౌంటర్ ఇచ్చిండు. మేము 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పులు చేసినామన్నారు. మరి నిన్న పెట్టిన బడ్జెట్ లా మేము చేసిన అప్పులు ఎంతనో మీరే చెప్పిండ్రు కదా, మరి అందులో అన్ని లక్షల కోట్లు లేవు కదా అని ఇట్లా చెప్పుకొచ్చిండు. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసిందని పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు, 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష, గవర్నమెంటు హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 6,71,757లో ఈ 1,54,876 కోట్లు తీసేస్తే అది 5,16,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 4,44,223 కోట్లు. ఈ 4,44,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లు ఉన్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 4,32,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టిండ్రు, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 BE, అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది,
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలో వేసిండ్రు. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు 7,000 కోట్లు అని చెప్పి ఒక 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ తీర్ల ఐషికి తైషే అనుకుంటా తగ్గఫ్ నడిచింది తెలంగాణ అసెంబ్లీ ఇయాల.